ఆ రక్తపు మడుగులో పడి ఉన్న మీ భర్తను చూసి మీ హృదయం ఎలా చలించిందంటే చిన్న పిల్లలంతా కూడా ఇప్పుడు పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ, పరిటాల స్నేహాలత అంతా చిన్న చిన్న పిల్లలు, మీకు కూడా చిన్న వయసు అప్పుడు అంటే ఎలా? భర్త చనిపోతే భార్యకి ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరిది చెప్పే కాదండి. అది అంటే ఒక పరిటాల ప్రతిరోజు ఎక్కడ పోయినా ఏం పనులు చేసినా కూడా మనకు గుర్తొస్తూ ఉంటారు. ఉండింటే బాగుండి. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ముగ్గురిని చూస్తేనే నాకు అనిపిస్తుంది అంట. వాళ్ళ నానుండి ఈరోజు చూసింటే నా పిల్లల్ని మంచి డ్రెస్సులు వేసుకొని, పిల్లలు పాప శారీ కట్టుకొని లంగావోని వేసుకొని పిల్లలు ఇద్దరు ఈ విధంగా ఉంటే వాళ్ళ నాన్నుంటే ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వు కదా అనేది ప్రతి ఒక్కరికి, ఎవరికైనా ఏ తల్లికైనా. ఇక్కడ ఏం పరిస్థితి అంటే ఇక్కడ మీరు అప్పుడు ఏమీ తెలియదు. పరిటాల రవీంద్ర గారు ఉన్నంత వరకు మీరు ఒక గృహిణి, వ్యవసాయ పనులు, ఇంటి పనులు తప్పితే వేరే ప్రపంచం తెలియదు మీకు. మీరు, మీ భర్త, పిల్లలు, వ్యవసాయ పనులు తప్పితే. అలాంటి తరుణంలో మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ పిల్లలతో ఎలా జీవితాన్ని సాగించగలను అంటే అప్పుడు ఏంది తెలిసి తెలియనా అంటే అంత మెచ్యూరిటీ కూడా నాకు లేదండి. ఎందుకంటే ఎప్పుడు ఒకరి కింద మా ఆయన, మా అత్తయ్య, మేమందరూ ఇట్లా ఉండి వాళ్ళే మా పిల్లల్ని అప్పటికే మా ఆడపడుచు, లాస్ట్ ఆడపడుచు మా చిన్న కృష్ణారావు అని, చిన్న శైలో అని ఇద్దరు హైదరాబాద్లో మా ఆడపడుచుని పెట్టి వాళ్ళ దగ్గర నా పిల్లలు చదివించేవాళ్ళు. నేను మా ఆయన ఇక్కడ ఉండేవాళ్ళు. మా అత్తయ్య చనిపోయిన తర్వాత వ్యవసాయం అన్నీ చూసుకుంటూ రాజకీయంగా వాళ్ళు కూడా అంటే పిల్లలు కూడా అప్పుడు లేరు. పిల్లలు కూడా పాపం స్కూల్లో ఉన్నారు. పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని వచ్చేతలకే సాయంత్రం నైట్ అయిపోయింది. వాళ్ళని ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని వచ్చాడు. మాకు అప్పుడు అనిపించింది మాకే అవసరమా బతకడం ఎందుకు అని. నాకు కూడా అంటే దాదాపు 1 year 2 years నేను కోలుకోలేదండి. బయట పబ్లిక్లో పోయినాడో ఏదో పళ్ళు గీయడం, నవ్వుకోవడం, రావడం, ఈ రోజుకి అంతే. ఆ బాధ అనేది ఆ కుటుంబాలకే తెలుస్తుంది కానీ బయట ఎవరికి తెలియదు. బయటకు పోయినాడు నవ్వుతూ ఉంటాం, మామూలుగా మాట్లాడతాం. ఇంట్లో కడప మళ్ళీ ఊర్లోకి ఎంటర్ అయితే ఎన్ఎస్ గేట్ నుంచి ఇక్కడ బండి తిరగంగానే ఇంకా అవన్నీ రీల్ తిరిగినట్లు తిరుగుతూ ఉంటాయి మైండ్లో. ఇప్పటికీ ఉన్నదండి అది. అది సామాన్య వ్యక్తి కాదు కదా, ఆ వ్యక్తి చేసిన పనులన్నీ కూడా అదే విధంగా గుర్తుంటాయి. ఏది చేసినా ఆయన దృష్టిలో పెట్టుకునే చేస్తాం. అంటే పరిటాల రవీంద్ర గారి మరణం తర్వాత ఇక ఎవరు అడ్డు లేరనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మరీ మీరు కనిపించారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీరు పోయింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా చెప్పాలంటే నాకు రాజకీయాలు అంటే అంత ఇంట్రెస్ట్ లేదండి. మా ఆయనకు కూడా వద్దని చెప్పేదాన్ని. ఎందుకు మనకంటే ఎవరన్నా పిల్లల్ని, ఫ్యామిలీని అన్నీ చూసి వాళ్ళలాగా మనం కూడా ఉండొచ్చు కదా, బయట ఫ్రీగా తిరగొచ్చు కదా, సినిమాలకు వెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు తెలిసేది. అట్లుండే నన్ను కూడా ఎందుకు రాజకీయాలు మన పిల్లల్ని దగ్గర పెట్టుకుని మనం చదివించుకోవచ్చు అనేది ఉండింది. అంటే ఈ ఆలోచనలన్నీ ఉన్నాయి. తర్వాత మా ఆయన చాలా ఇకపోతే పరిటాల రవీంద్ర తర్వాత మిమ్మల్ని రాజకీయాల్లోకి రావడానికి రాజకీయాల కంటే నాకైతే పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు. రాజకీయాలు ముందు నుంచి మనకు లేవు కాబట్టి. కానీ పబ్లిక్ పరిటాల రవి గారు అండ్ కావాలా అని పాపం జనాలు బాగా ప్రెజర్ చేసి నన్ను తీసుకొచ్చారు. నాకు ఏం ఓనామాలు కూడా తెలియదు రాజకీయాలంటే. సార్ కూడా నన్ను పిలిపించి చెప్తే సార్ నాకు రాజకీయాలు అంటే తెలీదు, ఎడ్యుకేషన్ పరంగా నేను లేను, నాకు వద్దు సార్ అని చెప్పాను. సార్ అంటే నేనున్నాను కదమ్మా, నువ్వు ఉన్నాను. నేను ఈరోజు రాజకీయంగా నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాకు ఓనామాలు రుద్దిచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నా ప్రతి అడుగులోనూ మళ్ళీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఫస్ట్, మళ్ళీ మన పార్థసారథి గారు కూడా సపోర్ట్గా ఉన్నారు. మా ఇంటి దగ్గర మా చుట్టూ నా బంధువులు సపోర్ట్ ఉన్నారు, నా ప్రజలు నాకు సపోర్ట్ ఉన్నారు. అందరూ కూడా రాజకీయంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి నేను ఇంత ఎదుగుదల నాకు ఎంత వచ్చిందంటే వాళ్ళందరూ సపోర్ట్ అని కూడా అందరి సపోర్టుతో అయితే మీరు 2005 పొద్దున్న అందరూ మళ్ళీ కూర్చోబెట్టుకుని నన్ను ఒప్పించారు. వేరే వాళ్ళు ఎవరికన్నా ఇచ్చేద్దామంటే వేరే వాళ్ళు అయితే ఎవరు వద్దు, మేము కూడా రాజకీయంగా ఇదేది మమ్మల్ని చంపుతారు, మీరు ఉండాలి, ఈ కుటుంబం నుంచి ఉండాలని నన్ను బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు ఫస్ట్ నేను మైక్ పట్టుకున్నప్పుడే గట్టిగా ఏడ్చేస్తాను. నాకు 2 సంవత్సరాలు నాకు మైక్ పట్టుకోవడానికే భయం వేస్తుంది. ఎవరైనా చూసినా మామూలుగా లోపల ఉన్న 10 మందికి వచ్చినప్పుడు అన్నం వడ్డించి పోయేదాన్ని కానీ 10 మంది దగ్గర కూర్చున్న వ్యక్తి అయితే కాదు. ఈరోజుకు నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎప్పుడైనా 10 మందిలో తోసులాడినప్పుడు ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నాకు. అయినా నేను జనం కోసం నా అవసరం ఉంది అన్నట్లు నేను కూడా వచ్చాను. ఆ రోజులో ఎలక్షన్లో క్యాన్వాస్ నిలబెట్టినారు, నామినేషన్ వేసినాం. వేసే ముందు కూడా 7 మందిని దారుణంగా చంపారు.
నామినేషన్ కేసే పోయినప్పుడు అంటే మీరు పరిటాల రవీంద్ర గారు బతుకున్నప్పుడు ఆయన పేరు చెప్పుకొని వ్యాపారం చేసిన వాళ్ళు కానీ అతని పేరు చెప్పుకొని పరిటాల రవీంద్ర గారికి సంబంధించిన ఆస్తులు కొంతమంది వారి వద్ద పెట్టుకున్న తర్వాత పరిటాల రవి అనంతరము వారు తిరిగి ఇవ్వకుండా వారి వద్ద పెట్టుకున్నారు కొంతమంది అనేది కూడా మా అంటున్నారు. ఆయన సంపాదించిండేదంటే కొంతమంది జనాలు వేల కోట్ల పరిటాల రవి గారు సంపాదించినారన్నారు. నేను చాలా మంది నా దగ్గర కూడా వచ్చినారు, మేడం మీది హైదరాబాద్లో అక్కడ 100 ఎకరాలు ఉంది, ఇక్కడ 200 ఎకరాలు ఉందని సినిమా వాళ్ళే వచ్చి నాకు చెప్పారు. మా చిన్నాన్న కృష్ణారావు గారు దాంట్లో నాకు 10 సెంట్లు ఇస్తే సార్ ఒక 2 ఎకరాలు ఇచ్చి 100 ఎకరాలు మీరే తీసేసుకున్నాను కూడా మేము చెప్పాను.